సో ఈ మోహన్ కురుక్షేత్రాలో ఈ వీడియో అసలు నేను చేయాలని అనుకోలేదు. అసలు ఇలాంటి ఒక వీడియో చేస్తానని కూడా అనుకోలేదు. బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. మీకు ఇంకా కొంచెం క్లారిటీ రావడానికి స్టార్టింగ్లో నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మోహన్ కురుక్షేత్ర ఇన్ని డీటెయిలింగ్స్ పెట్టినప్పుడు ఏంటంటే బేసికలీ నాకు కొంచెం అనిపించేది, ఓకే నేను కొంచెం వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నా షార్ట్ ఫిల్మ్ని నేను అనుకున్న పర్స్పెక్టివ్లో వీళ్ళు చూస్తారు అని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఒక ఫ్రెండ్తో కాల్ చేశాను. మా మధ్య చాలా గంటలు అంటే డైలీ కానీ మంత్లీ చూసి చాలా అవర్స్ కాల్ ఇస్తుండేది. అసలు ఎవరైనా యూజ్ చేసుకుంటున్నారు అని అంటే వచ్చిన ఫ్రీ కాల్స్, అన్లిమిటెడ్ కాల్స్ని అది మేమే మ్యాక్సిమం. సో అంత కాల్ డిస్కషన్స్ ఉంటాయి. రీసెంట్గా వాడు ట్రైలర్ డ్రాఫ్ట్ అనేది చూశాడు. వాడు నాకు క్వశ్చన్ వేశాడు, అరే ఇందులో అర్జునుడు ఒకడే ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఒకడే ఉన్నాడు, ఇద్దరు డ్యూయల్ రోలా అని అడిగాడు. అంటే మా మధ్య అంటే లైక్ ఇన్ని కన్వర్జేషన్స్ చాలా జరుగుండొచ్చు. అందట్టు మోహన్ కురుక్షేత్ర గురించి స్పెసిఫిక్గా కొన్నే జరుగుండొచ్చు. బట్ అప్పుడు ఇంకా పూర్తిగా అనిపించేసింది ఆ సిచ్యువేషన్ తర్వాత. అసలు అరే అమ్మ, నేను వాడితో ఈ కాల్ అవ్వకముందు ఇంకో కాల్లో వాడితో చెప్పాను, అరే మన ఇద్దరి మధ్య ఇన్ని కన్వర్జేషన్ జరుగుతున్నాయి కదా మోహన్ కురుక్షేత్ర దీని గురించి గంటలు నేను ఈ గంటల కన్వర్జేషన్స్ జనాలకు తెలియాలంటే ఒక 10 నిమిషాల్లో తెలియదు, చాలా ఎగిరిపోతాయి, అదే నా బాధ అని అన్నాను. ఈ కాల్లో వాడ మాట అనగానే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక సెకండ్ కొంచెం లైక్ ఓకే, మనకు తెలిసిన వాడికే ఇంత కన్వర్జేషన్ జరిగిన వాడికే ఇన్ని డౌట్స్, లైక్ ద బేసిక్ డౌట్ వచ్చేస్తే ఇంకా అసలు ఆడియన్స్కి ఎలా రీచ్ వెళ్తుంది అంటే అంత పర్స్పెక్టివ్లో చూస్తారా లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చేసింది. ఆ విషయం క్లారిటీ వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి నేను క్లారిటీగా చెప్తున్నాను. అదేంటంటే హీ ఆస్క్డ్ మీ, అర్జునుడు ద్రోణాచార్యుడు ఇద్దరు డ్యూయల్ రోలా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ సెట్ హిమ్ దిస్ సిచ్యువేషన్, మీ మమ్మీ డాడీ నిన్ను ఒక కొడుకుగా చూస్తారు, నేననేవాడిని నిన్ను ఫ్రెండ్గా చూస్తాడు. అక్కడ ఏంటంటే పర్స్పెక్టివ్స్ మారుతున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బేసికల్లీ ఈ అర్జునుడు అతను అర్జున్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తాడు. కానీ స్టోరీ అనేది మనము అభి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నాం కాబట్టి, సో అభికి అర్జున్ అనేవాడు ఒక ద్రోణాచార్యుడుగా కనపడతాడు. సో స్టోరీ డీటెయిలింగ్ అలా వెళ్ళిపోయింది. అదిరా రీజన్ అని చెప్పి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ఓకే అలానా అదా అని చెప్పి అని అన్నాడు. ఇంకా దీని తర్వాత కూడా కొన్ని కన్వర్జేషన్స్ అయ్యాయి. సో వాడు కొంచెం ఉత్సాహం, ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నాడు అనమాట. అడిగాను నేను, అరే మాకేమన్నా ఇంటర్వ్యూ ఇవ్వగలవా, ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్లో చేసిన ఏ క్యారెక్టర్కి నేను ఇన్ని డీటెయిలింగ్స్, ఇన్ని సిచ్యువేషన్స్ ఇవన్నీ నేను ఎవరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వీడు కూడా మోహన్ కురుక్షేత్రకి నా స్ట్రగుల్ని చూడలేదు, కానీ నా స్ట్రగుల్ ప్రతి స్టోరీస్ నేను చెప్పింటి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో అన్నీ విన్నాడు. సో వాడిని అడిగాను, అరే ఈ ఐడియాలజీ, నాకున్న ఐడియాలజీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను కొన్ని వీడియోస్లో, ఎవరైనా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో నా ఐడియాలజీని మోహన్ కురుక్షేత్ర గురించి అంటే అది నువ్వే. సో నువ్వు ఒక ఇంటర్వ్యూ నాకు ఇవ్వాలి అంటే, అండ్ హీ సెడ్ లైక్, ఓ దాన్నే ముందు ఇచ్చేద్దాం, నువ్వు మరి కాలు పట్టుకోవద్దా అంటున్నాడు. సో ఛాన్స్ దొరికితే ఇంత ఐడియాలజీ మేమిద్దరి మధ్య డిస్కస్ చేసుకున్నాం కదా, మా ఇద్దరి మధ్య ఉన్న డిస్కషన్స్ ఒక వీడియో చేసి మీకు డెఫినెట్లీ అందిస్తాను. ఇంకా సెకండ్ రీజన్ ఒకటి చెప్పాలి ఈ వీడియోలో. అదేంటంటే నేను ఈ షార్ట్ ఫిల్మ్ని అయితే ప్రమోట్ చేసుకోవాలి అని అనుకోలేదు. దీనికి బేసికల్లీ 2 రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ డిసెంబర్ డెలివరీ అని అనుకున్నాము. కాకపోతే ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ దసరాకి రిలీజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా డీకోడింగ్ వీడియోసే ఇప్పటికి అవ్వలేదు. 4 డేస్లో షార్ట్ ఫిల్మ్ పెట్టుకొని ప్రమోషన్స్ లిటరలీ ఇంపాసిబుల్. నేను నా ఫ్రెండ్ కూడా ఒకరికి చెప్పాను, అరే టైటిల్ కార్డులో వాడు చెప్పాడు, ఒక సజెషన్ చెప్పాడు, టైటిల్ కార్డు కొంచెం ఇలా సజెషన్ ఉంది అని చెప్పాడు. చెప్పాను, అరే నాకు డీటెయిలింగ్ వీడియోస్ ఏం కావలేదు, షార్ట్ ఫిల్మ్ ఇంకొక 4 డేస్లో అవుతుంది, చాలా ప్రెజర్ మొత్తం అంతా నేను హ్యాండిల్ చేసుకోవాలి, దీనికి ప్రమోషన్ అవ్వట్లేదు అని చెప్పి అదొక పర్స్పెక్టివ్. ఇంకో పర్స్పెక్టివ్ ఏంటంటే అసలు చాలామంది కామెంట్స్లో కానీ నా చాట్ హిస్టరీలో కానీ షార్ట్ ఫిల్మ్ కోసం చాలా అంటే లైక్ వెయిటింగ్ నీ షార్ట్ ఫిల్మ్ కోసం అని అంటున్నారు. అసలు అంతమందిలో ఎంతమంది జెన్యూన్గా నా షార్ట్ ఫిలిం చూడాలని ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే లాంగ్ రన్లో నేను బాలవిష్ణుకి అప్పుడైనా షార్ట్ ఫిల్మ్ జరిగేటప్పుడు ఒకటే చెప్పాను, అరే ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాను, నాకు 1000 వ్యూస్ వస్తే చాలరా, 500,000 వ్యూస్ అన్నాను. ఇప్పటికైనా లాంగ్ రన్లో నాకు 500,000 వ్యూస్ తెచ్చుకోవడం పెద్ద పనేం కాదు, టాస్క్ ఏం కాదు.
ఎందుకంటే సోషల్ మీడియాలో ఇన్ని సంవత్సరాలు ఉండి ఆల్గోరిథము ఎలా వర్క్ అవుతుందో కొంచెం నాకు బేసిక్ ఐడియా ఉంది. సో ఆ వ్యూస్ తెచ్చుకోవడం లాంగ్ రన్లో నాకేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది చూస్తారు, ఎంతమంది షార్ట్ ఫిల్మ్ చూస్తారు, ఎంతమంది ఈ డీటెయిలింగ్ వీడియోస్ ఇవన్నీ చూసి అర్థం చేసుకుంటారు, వాళ్ళ వరకు నా పర్స్పెక్టివ్లో ఏంటంటే ఎంతమంది నాతో జెన్యూన్గా ఉన్నారని నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకనే ప్రజెంట్ ఈ షార్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్ కూడా అంత చేయట్లేదు. ఒక టైం లేదు, 2 ఈ పర్స్పెక్టివ్. ఐ జస్ట్ వాంట్ నో హూ ఆర్ రియలీ జెన్యూన్ టు మీ, అంతే. ఇంకా దట్స్ ఇట్, అంతే. ఒక నా హంబుల్ సజెషన్ ఏంటంటే ఎవరన్నా షార్ట్ ఫిల్మ్ చూసేవాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఓ పెద్ద సెట్ వేసి పెద్ద బడ్జెట్ ఉన్న దాంతో అయితే మేమైతే చేయలేదు షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్ లైక్ నార్మల్గా అప్పటికి చాలా స్ట్రగుల్స్, లొకేషన్స్కే చాలా స్ట్రగుల్ అయ్యి ఎక్కడ ఏం తీయాలో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ప్రతి దానికి పర్మిషన్లు అడుగుతారు. మేమేం పెద్ద పర్సనాలిటీలు సెలబ్రిటీలు ఏం కాదు ఫస్ట్ పర్మిషన్లు ఇచ్చేయడానికి షార్ట్ ఫిల్మ్ అనడానికి. ఇక్కడ నాకు బేసిక్గా 2 సిచ్యువేషన్స్ అవ్వాయి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్లో ఒక టీ షాప్లో చేస్తుంటే పర్మిషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలన్నాడు. సో అది వదిలేస్తే ఒంగోలులో వ్లాగింగ్ చేసేటప్పుడు ఈజీ బై అని చెప్పి ఒకటి ఉండిద్ది గుంటూరు రోడ్లో. అక్కడ వ్లాగ్ చేయడానికి వెళ్ళి కెమెరా పట్టుకొని వెళ్ళాము. లైక్ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా చేస్తుంటారు కదా వ్లాగ్స్, ఈ షాపింగ్ మాల్స్ దీనిలోకి వెళ్ళి. అక్కడ మాల్లోకి వెళ్ళి వీడియో తీస్తుంటే అతను ఒకడు వచ్చాడు, వర్క్ చేసే ఆయన, ఏమో ఏ పొజిషనో తెలీదు. వచ్చి అన్న ఇట్లా ఒక చిన్న రీల్ చేసుకోవడానికి వచ్చామన్నా, లైక్ ఒక వ్లాగ్ లాంటిది. సో అంటే వ్లాగ్ అవన్నీ తీయడం తప్పు తమ్ముడు, మీరు ఫస్ట్ వెళ్ళి మా మేనేజర్తో సైన్ పెట్టించుకోవాలి. సైన్ పెట్టించుకొని వచ్చిన తర్వాత ఆయనతో కన్విన్స్ చేసిన తర్వాత నా దగ్గరికి వస్తే అప్పుడు నేను అది చూసి ఓకే మా మేనేజర్ ఇచ్చారని చెప్పి నేను దగ్గరుండి నేనే తీపించుకుంటాను అని అన్నాడు. కొన్ని మాటలు అప్పుడు నేను ఫిక్స్ అయిపోయా. ఇన్ఫ్యాక్ట్ ఈ షార్ట్ ఫిల్మ్ జరుగుతున్న టైంలో కూడా నేను చెప్పాను, లైక్ బాలవిష్ణుకి పార్క్లో కూడా ఈ సిచ్యువేషన్ జరిగింది. ఏంటంటే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు అది క్లోజింగ్ టైమ్ సంథింగ్ ఏదో అయింది. ఆమె వచ్చేసి అందరిని బయట పంపిస్తుంది. ఒక 10 minutes ఆగండి అంటే ఆమె మీరు పర్మిషన్ 10 minutes అండ్ అయిపోతుందంటే దానికి ఎంత రచ్చ చేసిందో. ఆ రోజే నేను షూట్ అయిపోయింది. విష్ణు ఉన్నాడు నా పక్కన. నేను చెప్పాను అడిగి, రేపు ఒకటైతే నేను ఫిక్స్ అయిపోయారా, లైక్ ఈరోజు పర్మిషన్ అని చెప్పి నాకు ఇట్లా అంటున్నారు కదా, రేపు నేను తీసే షార్ట్ ఫిల్మ్కి నాకు ఏ లొకేషన్ కావాలంటే లైక్ ఆ లొకేషన్ దగ్గర నేను తీసుకునేటట్లు కొంచెము సక్సెస్ అవ్వాలి అని చెప్పి అనే కంటెక్స్లో వారితో కొంచెం మాట్లాడాను. అయితే కంపల్సరీ నేను చేస్తాను. ఎందుకంటే కొన్ని వరకు కొన్ని పర్సనల్గా తీసుకుంటాను నేను. తీసుకున్న దాంట్లో ఈ పర్మిషన్, సోకాల్ పర్మిషన్ అనే వర్డ్ ఒకటి. ఏదో ఒక రోజు ఐ విల్ మేక్ ఇట్, ఐ విల్ షో ఇట్ టు ద వరల్డ్. ఆ రోజు నేను పడిన స్ట్రగుల్, ఈరోజు నేను స్ట్రగుల్ ఇదంతా నేను చెప్పాల్సింది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు నేను ఎంత ఎక్స్ప్రెస్ చేసినా కూడా జనాల నుంచి పర్స్పెక్టివ్ ఎలా ఉండిద్ది అంటే వాడమ్మ ఈడే చేసేసాడు కష్టం అని అనుకుంటారు. కానీ ఒకడు సక్సెస్ అయిన తర్వాత సేమ్ ఇదే మాటలు చెప్తే ఇంత కష్టపడ్డాడా మావా అని అంటాం. అలా ఉండిద్ది అనమాట. ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా టాపిక్స్ వస్తూనే ఉంటాయి. బేసిక్గా ఏంటంటే బేసిక్ పర్స్పెక్టివ్స్, బేసిక్ ఇదనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో మన మౌన్ కురుక్షేత్ర గురించి మాట్లాడదాం. ఇదంతా అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ వెళ్ళిపోయింది. సో థ్యాంక్ యూ.